అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్నీ కూడా ఏదైతే ప్రాక్టికల్గా జరిగేవి చేస్తారో, చేసేవి చెప్పినవి చేస్తారో అదేవిధంగా ఆయన ఇవాళ మేనిఫెస్టోలో చెప్పారు. ఎందుకంటే ఆయన మడమ తిప్పని మనిషి. ముందుగా ఆయన 2019 ఎన్నికల్లో ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో రాష్ట్ర వ్యాప్తంగా 3600 పైచిలుకుని కిలోమీటర్లు నడిచి ప్రతి ఒక్క ప్రజల సమస్యలు ఆయన కళ్ళతో చూసి చెవులతో విని ఆయన ఏదైతే మేనిఫెస్టో తయారు చేసుకున్నారో ఆ మేనిఫెస్టోని 100% నెరవేర్చిన వ్యక్తి మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఏ ప్రధాని కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఎలక్షన్ హామీలు 100% నెరవేర్చిన వాళ్ళు ఎవరు ఉండరు ఎక్కడా కూడా. ఎందుకంటే హామీలు ఇస్తారు, మేనిఫెస్టోలు పెడతారు, ఎలక్షన్లు అయిన తర్వాత వాళ్ళు పట్టించుకోరు, వాటిని బుట్ల పడేస్తారు. ఈరోజు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క హామీని కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చారు. కరోనా వచ్చింది 2019-21 వరకు అధికారంలోకి వచ్చిన వెంటనే. అయినా సరే కరోనా టైంలో ఎంత ఇబ్బందులు వచ్చినా సరే ఆయన మాత్రం ప్రజల ఇబ్బందులు పడకుండా మాట ప్రకారం ఇచ్చుకుంటూ వెళ్ళారు. 58 నెలల పాటు ప్రతి ఒక్కటి కూడా ఇంటి వద్దకు పంపించి పెన్షన్లు కానీ, అమ్మఒడి కానీ, లేకపోతే చేయూత కానీ, ఆసరా కానీ, వాహన మిత్ర కానీ రకరకాల పథకాలు, అన్ని పథకాలు కూడా ఇంటి వద్దకు పంపించి చేసిన గొప్ప ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో 2014లో మనందరం చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు ఏదైతే హామీలు ఇచ్చే మేనిఫెస్టో ఇచ్చాడో ఆ మేనిఫెస్టో ఒక్కటి కూడా ఏది అమలు చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ మళ్ళీ 6 గ్యారంటీలు అని చెప్పేసి భరోసా, భవిష్యత్తు భరోసా ఏదో చెప్తా ఉన్నాడు. ఇవాళ ఏ ఒక్కరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే 2014లో బాబు వస్తే జాబ్ గ్యారంటీ అన్నాడు. ఒకవేళ జాబ్ ఇవ్వలేకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. కానీ ఏ ఒక్కరికి జాబ్ ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నాడు. ఏ ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదు. 25,000 డబ్బులు కట్టించుకున్నాడు అందరితో. అదేవిధంగా మళ్ళీ ప్రతి ఒక్క ఆడపిల్ల పుడితే 25,000 ఇస్తా అన్నాడు. లేదు. రైతు రుణమాఫీ అన్నాడు. లేదు. ఈ డ్వాక్రా రుణమాఫీ అన్నాడు. లేదు. అదేవిధంగా ఆడపిల్ల పుడితే డబ్బులు అన్నాడు. ఇలా ప్రతి ఒక్కటి కూడా అబద్ధాల మేనిఫెస్టోతో 680 పేజీల మేనిఫెస్టో పెట్టి ఒక్కడు కూడా నెరవేర్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అది చంద్రబాబు నాయుడు. అదేవిధంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన 9 పథకాలు, ఆ 9 పథకాలు కూడా నవరత్నాలు అన్నీ కూడా 100% నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తూ ఉన్నాడు. ఆ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ అని అవి 6 పథకాలు పెట్టాడు. ఏవి పెట్టాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో అవే పెట్టాడు. అవన్నీ కూడా గతంలో ఏం చెప్పాడు? రాష్ట్రాన్ని డబ్బులు దోచిపెట్టేస్తున్నారు, రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, రాష్ట్రం దివాళా కోర అయిపోతుందని వీళ్ళు ఈ పత్రికలన్నీ కూడా కోడే కూసినాయి. ఈరోజు అదే పథకాలని రెట్టిప్పిస్తానని చెప్తా ఉన్నాడు. ఈరోజు ఏది చేయని పథకాలని అతను ఇదివరకు గతంలో చేస్తే ఇప్పుడు రెట్టింపు చేస్తా ఉన్నాడు. కానీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఏది నిజం ఏది అబద్ధం ప్రజలందరికీ తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పొచ్చు నేను కూడా రెట్టింపిస్తానని చెప్పి, కానీ ఏదైతే మనం చేయగలమో రాష్ట్రం బడ్జెట్ని బట్టి మనం చేసే అవకాశం ఉందో అంతవరకు ఆయన ఈరోజు చెప్పడం అనేది ఆయనలో నిజాయితీకి ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఆయన ఏదైతే మాట మీద నిలబడతారో దానికి ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఏదైతే చేయగలమో, ఏదైతే రాష్ట్ర బడ్జెట్ మనకి సపోర్ట్ చేస్తుందో, ఏదైతే ప్రజలకు మనం ఇవ్వగలమో అదే ఆయన మాటల్లో ఈరోజు ఉన్నారంటే ఆయన నిజంగా ఆయన ఎంత గొప్ప వ్యక్తి, ఎంత నిజాయితీగా ఉన్నారనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఈరోజు అన్ని పార్టీలు ఏకమై వస్తూ ఉన్నాయి. జనసేన కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ వాళ్ళు రకరకాల హామీలు ఇస్తూ ఉన్నారు. కానీ ఈయన మాత్రం ఏది అయినా సరే నేను చేయగలిగిందే నేను చెప్తాను, చేసేదే చెప్తానని చెప్పేసి ఈరోజు మేనిఫెస్టోలో అమ్మఒడి పెంచడం కానీ, అదేవిధంగా రకరకాల పథకాలన్నీ కూడా మళ్ళీ పెంచి ఈరోజు డ్రైవర్స్కి, ట్రక్ డ్రైవర్స్ని కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించడం, బీమా కల్పించడం, అదేవిధంగా వాళ్ళు కూడా వాహన మిత్రాలకు తీసుకురావడం, అదేవిధంగా స్టూడెంట్స్కి మళ్ళీ పెంచడం, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఏ మంచి కార్యక్రమాల ద్వారా పెన్షన్లు మళ్ళీ పెంచే విధంగా ఒక డిజైన్ చేసుకోవడం అన్నీ కూడా ఒక మంచి కార్యక్రమం ఏదైతే చేయగలరో అవే చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు ఈ పథకాలన్నీ వస్తాయి. వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. ఒకవేళ మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆయన ఆలోచనలు ఏంటంటే ఆయన అధికారంలోకి వచ్చేసి వచ్చిన పథకాలన్నీ కూడా 2014 లాగా అతను మళ్ళీ మోసం చేయాలని ప్రజలకనే ఉద్దేశంతో అతను చెప్తా ఉన్నాడు. అతను ఒకటే ఆలోచిస్తాడు, ఇది మేనిఫెస్టో అనేది గెలవటం కోసం, మేనిఫెస్టో అనేది పాటించడం కాదు, అమలు చేయడం కోసం కాదనేది అతను చంద్రబాబు నాయుడు ఉద్దేశం. అది మాత్రం ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే చెప్పింది చేస్తారు. ఇతను చంద్రబాబు నాయుడు ఏది కూడా చేయడం అనేది క్లియర్గా ప్రజలకు తెలుసు. అంచేత ఈవేళ ఈ మేనిఫెస్టో ఏదైతే పెట్టారో గత 5 సంవత్సరాలు ఎంత గొప్ప సంక్షేమం ప్రజలకు అందిందో ఆంధ్రప్రదేశ్లో, ఆ సంక్షేమం ఇంకో 5 సంవత్సరాల పాటు ఇంకా బెటర్గా అందుతుందనే విషయం మనందరూ కూడా గమనించాలనే విషయాన్ని నేను
మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈవేళ ఈ సంక్షేమ పథకాలు మళ్ళీ కొనసాగాలన్నా, వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పథకాలు అందాలన్నా, అది కూడా నిష్పక్షపాతంగా ₹1 అవినీతి లేకుండా పథకాలు ప్రతి ఒక్క ప్రజలకు అందాలన్నా అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యం అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. జై జగన్. ఏదైనా మనం ముందు నుంచి చూస్తున్నాం, మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్గా భావించే నాయకుడు ఒకవైపు, మేనిఫెస్టో అంటే ఈరోజు జనాలు మోసం చేయడానికి వాడే కరపత్రం అని ఆలోచించే పార్టీ లీడర్ ఒకవైపు. కాబట్టి మనం గత 10 సంవత్సరాలు ముందుకు వెళ్ళక్కర్లే. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినా, మనం గతానికి వెళ్ళక్కర్లే. అట్లీస్ట్ 14 నుంచి కంపేర్ చేసినా ఆయన ఎన్నో హామీలు 600 పేజీలతో హామీలు ఇచ్చి రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, బంగారు రుణమాఫీ, రైతులందరికీ కూడా రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం, ఇలా చెప్పుకుంటూ పోతే అబద్ధాలు చెప్పడంలో ఆయనకు ఆస్కార్ ఇవ్వచ్చు అనే రకంగా మేనిఫెస్టో రిలీజ్ చేసే టైపు చంద్రబాబు నాయుడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పానో అది చేస్తాను, చెప్పాడంటే చేస్తాడంతే అనిపించుకునేలాగా గత 5 ఏళ్లలో కూడా మనం చూసాం. ఎలాంటి కరోనా లాంటి విపత్తులు వచ్చినా, ఫైనాన్షియల్గా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన మాట వెనక్కి తీసుకోను, ఎట్టి పరిస్థితుల్లోనూ చేయాలి ప్రజలకి అని ప్రతి హామీలు ఇచ్చినవే కాకుండా, నవరత్నాలే కాకుండా హామీలు ఇవ్వని, లైక్ స్కూల్ యూనిఫామ్స్ కానీ, నాడు నేడు ద్వారా స్కూల్ భవనాల డెవలప్మెంట్ కానీ, ఈ నవరత్నాలతో పాటు ఎన్నో కార్యక్రమాలు, అలాంటి కరోనా లాంటి విపత్తులు వచ్చినా వాళ్ళకి ఇచ్చిన ఆరోగ్య ట్రీట్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీని 25 లక్షలు పెంచడం కానీ, ఇలా ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ అంటే ఏంటి, మనం ఇచ్చిన మాట అది ఒక ప్రామిసరీ నోట్ లాంటిది, జనాలకు రాసిన ప్రామిసరీ నోట్ అది ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ మేనిఫెస్టో అనేది ఒక ఫ్రేమ్ కట్టించి ఒక ఫోటోలా ఉండాలి. గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చి నేను ఎలిజిబుల్ అయ్యి నాకు ఈ స్కీమ్ ఎందుకు ఇవ్వలేదని ప్రజలు అడిగేలా ఉండాలి. అంతలాగా రియల్గా నోటు మాటలే కాకుండా పాటించడం అనేది చాలా అభినందనీయం. ముఖ్యంగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మనం చూస్తున్నాం, ఆయన ఒకటే చెప్తున్నారు, పాతవన్నీ కొనసాగిస్తూ ఏదైతే అమ్మఒడి ఉందో ఆ అమ్మ తల్లులకి 17,000 చొప్పున చేస్తాను. అలాగే ఏదైతే అవ్వాతాతలు, ఆయనకి ఎంతో ప్రియమైన అవ్వాతాతలకి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికి వెళ్ళే చేయాలన్నంత ఆలోచన చేసి రేపు మొన్నే 3,000 పెంచాం కాబట్టి మన జాన్యువరిలో వచ్చే రాబోయే 5 ఏళ్లలో 500 రూపాయలు చొప్పున 2 దఫాలుగా పెంచుతామని ఇవ్వటం కానీ, అలాగే రైతు భరోసా, రైతాంగాన్ని ఆదుకుంటూ ఏదైతే రైతు భరోసా 13,500 ఇచ్చారు, ఇప్పుడు దానికి 16,000 చేయడం కానీ, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ 10,000 జీతం వస్తే వాళ్ళు నవరత్నాలు ఎలిజిబిలిటీ స్కీమ్ నుంచి పక్కెళ్ళిపోతున్నారు అనేది ఎంప్లాయీస్ని అందరినీ కూడా కన్సిడర్ చేస్తూ 25,000 వరకు వాళ్ళకి 25,000 జీతం అంటే సంవత్సరానికి 3 లక్షల పైన ఉంటేనే ఈ నవరత్నాలకు ఎలిజిబిలిటీ కాదు అనేది ఒక గొప్ప వరం మన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, అంగన్వాడీ టీచర్లకు కానీ, వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఇందరికీ కూడా. ఇప్పుడు మేనిఫెస్టో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 2004లో ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చి 2009లో ఏదైతే 2 హామీలతో ముందుకు వచ్చారో, కొత్త హామీలతో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చేసిన నవరత్నాలన్నీ కొనసాగిస్తడంతో పాటు ఒక 5-6 వీటిల్లో కొంచెం తల్లులకి, ముఖ్యంగా వృద్ధులకి, మహిళలకి అందరికీ కూడా ఉండేలాగా ఆయన చేయటం, అన్నిటికీ మించి విశాఖ ప్రజలకి ఎవరు అడగకుండానే చేసే నాయకుడు ఆయన. పరిపాలనా రాజధానిగా ఇక్కడే మేనిఫెస్టో కూడా మంచి రాయితీలు ఇచ్చి చేస్తానని చెప్పడం, అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా వచ్చే 5 ఏళ్లలో 100% పూర్తి చేస్తాం, 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాం, డెవలప్మెంట్ సైడ్ పోర్టులు 4 ఫిషింగ్ హార్బర్స్ పూర్తి చేస్తాం, భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాం. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ సైడ్ ఇచ్చిన హామీలు. అలాగే వెల్ఫేర్కి సంబంధించి పాత హామీలతో పాటు ఏదైతే కొత్త హామీలు ఉన్నాయో ఇవన్నీ కూడా చెప్తే నమ్మేలాగా ప్రజలకు, ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ తెలుసు చెప్పాడంటే చేస్తాడని. 2014లో రుణమాఫీ రాకపోతే కొంచెం దెబ్బతింటామని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు ఆడిన అబద్ధం, ఆయన వద్దు మన మాట ఇస్తే నిలబడి ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పాత నవరత్నాలు చేస్తుంటే శ్రీలంక అయిపోతుంది, డబ్బులు సోమరపోతులు చేసేస్తున్నాడు, జనాన్ని పనిచేస్తున్నాడు అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఆయన 6 గ్యారంటీలు అని చెప్పి అమ్మఒడి ఏమో మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కాపీ తీసుకుంటే, మహిళలకు బస్సు ఫ్రీ అనేమో కర్ణాటక నుంచి కాపీ చేసుకుని, తెలంగాణ నుంచి ఒక హామీ కాపీ చేసుకుని, ఇలాగా ఒక అతుకులు బొంతలాగా ఎలాగా చెయ్యని హామీలకి ఏం చెప్తే ఏంట్లే అని చెప్పి ఇవాళ ప్రజలు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి 1 కేజీ బంగారం ఇంటికి ఇస్తానన్నా, ఒక బెంజ్ కారు మీ ఇంటి ముందు పెడతానన్నా నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ప్రజలు చాలా విజ్ఞులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్తున్నారు, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు పాలన చూడండి, 19 నుంచి 2024 మీ కుటుంబానికి మంచి జరిగితేనే మీ బ్యాంక్ స్టేట్మెంటే దానికి సాక్ష్యం, మీ బ్యాంక్ స్టేట్మెంటే మీకు ఎవిడెన్స్. ఎవరూ అడగక్కల, మీ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని
14 నుంచి 19 వరకు మీకు ఎంత బెనిఫిట్ వచ్చింది, 19 నుంచి 24 వరకు ఎంత బెనిఫిట్ వచ్చింది చూసుకుని మీకు మంచి జరిగితేనే ఓటేయమని చెప్పిన ఏకైక నాయకుడు ఇవాళ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మన ప్రజలందరూ కూడా ఏదో చంద్రబాబు నాయుడు 6 గ్యారంటీల కన్నా మనకు తక్కువ, మేము ఇంకా ఎక్కువ ఇస్తాం రేపు పొద్దున్న వాళ్ళ కార్యకర్తలు తిరుగుతారు. అప్పుడు మన కార్యకర్తలందరూ కూడా చెప్పాల్సింది 14లో హామీలు ఇచ్చినవి ఏం చేశాడు. ఎప్పుడూ కమిట్మెంట్ లేని మనిషి అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో ఒక బైబిల్, ఒక భగవద్గీత, ఒక ఖురాన్ లాగా ఆయన భావించి ఇచ్చిన ప్రామిసరీ నోటు ప్రజలకి. చంద్రబాబు నాయుడుది ఒక అబద్ధపు హామీలు ఇచ్చి ఎలాగ చేయని దానికి ఎన్ని హామీలు అనేవచ్చు అనేది ఒక డస్ట్బిన్ పేపర్తో సమానం ఆయనకి మేనిఫెస్టో అంటే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇచ్చిన మేనిఫెస్టో ప్రజలందరూ కూడా విశ్వసిస్తారు. ప్రజలందరూ కూడా హక్కును చేర్చుకుని, ముఖ్యంగా వైజాగ్ ప్రజల క్యాపిటల్ అనేది కూడా మేనిఫెస్టోలో డైరెక్ట్గా పెట్టారు. కాబట్టి వైజాగ్ ప్రజలందరూ కూడా ఆలోచించి ఇవాళ అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా, సిటీలో ఉన్న 6 కాన్స్టిట్యున్సీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలుస్తారంటంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇంత మంచి మేనిఫెస్టో ప్రజలకి ఏదైతే చేస్తారో వాళ్ళు నమ్మేలాగా, ఎందుకంటే వాళ్ళకి ఆ నమ్మకం కుదిరేలాగా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే అబద్ధపు హామీ నేను ప్రాణం పోయినా ఇవ్వను, చేసేదే ఇస్తాను అని కమిట్మెంట్తో ఆయన ఇచ్చిన మేనిఫెస్టో రేపు రాబోయే ఎలక్షన్లో రాష్ట్ర చరిత్రలో మళ్ళీ అఖండ మెజార్టీతో ఆయన గెలుపొందడం ఖాయం.